నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి ఆలయం నందు కార్తీక దీపోత్సవం సందర్భంగా 3 డిసెంబర్ 2025 రాత్రి 8 గంటలకు శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను అలంకార మండపం నందు పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి దీపధూప నైవేద్యాలను సమర్పించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 2వ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి సుదర్శన్ మీడియాతో మాట్లాడుతూ ఏషియా ఖండంలోని మొదటి మరియు భారతదేశంలోని 2వ అతిపెద్ద స్మారక స్తూపంగా పేరుగాంచిన హుస్నాబాద్లోని చారిత్రాత్మక అమరవీరుల స్తూపం నిర్మాణానికి 35 పూర్తి అయిన సందర్భంగా ఇటు స్తూపాన్ని పునర్నిర్మించాలని గుర్తు చేస్తూ ఇంద్రవెల్లి అమరవీరుల స్ఫూర్తి వనం నిర్మాణానికి 2 ఎకరాల భూమి 2 కోట్ల నిధులు కేటాయించినట్లుగానే ఇంద్రవెల్లి స్తూపానికి 4 ఎకరాల భూమి 4 కోట్ల నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రికి నేడు వినతి పత్రం అందజేయాలని అనుకున్నామని, గతంలో ఎన్నికలకు ముందు ప్రియాంక గాంధీ పర్యటనలో భాగంగా కూడా ఈ విషయాన్ని గుర్తు చేశారని అన్నారు. కానీ పోలీసులు తమను ముందస్తు అరెస్టు చేయడం ప్రజాస్వామికమని, దీన్ని మేము ఖండిస్తున్నామని అన్నారు. ఏషియా ఖండంలో 2వ స్తూపం బడుగు బలహీన దళిత బహుజన కార్మిక కర్షకుల అస్తిత్వం గురించి, ఆత్మగౌరవం గురించి అమ్మబెట్టిన పేరు పెట్టుకోలేరు, ఎవరి భూమి కబ్జాలు చేయలేరు, ఎక్కడ అత్యాచారాలు చేయలేరు. అలాంటి త్యాగదనులు ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో దొరలు దొరతనానికి వ్యతిరేకంగా
జాగీదారులు దళిత బహుజనులను ఎన్నో హింసలు చేసిన ఆ త్యాగాల యొక్క పోరాటాలలో ఉన్న వాళ్ళు, ఆ పోరాట వీరుల యొక్క ఈ స్తూపం అన్నది 88 అడుగులు. అది హుస్నాబాద్లో 1990లో ఏర్పాటు చేయబడ్డది. దానికి సోయానా కామ్రేడ్ గద్దర్ ఆయనే ఉన్నాడు. అదే కాకుండా ప్రొఫెసర్ వరవర్రావు గారు ఉన్నారు. మరి అదే కాకుండా దానికి ఎందరో ఉద్యమకారులు అక్కడ ఉండి ఈ స్తూపం గురించి గొప్పగా చెప్పిన వారు. ఈ స్తూపం అన్నది భారతదేశానికే అతిపెద్ద స్తూపం. అది పేదల పక్షాన ఉన్న ఈ స్తూపం. నయా పైసా జీతం లేని వాళ్ళు అమరులైన వీరోచిత పోరాట యోధుల యొక్క స్తూపం. ప్రజల గురించి పోరాడిన వాళ్ళు, వాళ్ళ స్తూపాన్ని ప్రియాంక గాంధీ గారు కూడా ఇక్కడ ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు ఒక మాట అన్నారు, ఈ స్తూపాన్ని మళ్ళీ నిర్మాణం చేయాలి, ఈ త్యాగదలను గుర్తు చేసుకోవాలని. అదే మాటగా మేము రేవంత్ రెడ్డి గారు హుస్నాబాద్కు వస్తున్నారు కనుక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇది ఒక హుస్నాబాద్ అంటేనే అమరవీరుల స్తూపం. ఓయూ హత్య కేసులో సెన్సేషన్. బ్లాక్ మ్యాజిక్ పేరుతో జరిగిన హత్యను ఛేదించిన ఈస్ట్ జోన్ పోలీసులు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో 2 నిందితులను అరెస్టు చేసిన విషయంపై ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి ఐపీఎస్ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో వివరాలు వెల్లడించారు. మోగు సింగ్ సన్ ఆఫ్ లేట్ కరమ్ సింగ్, ఇతనికి 58 ఇయర్స్, దూల్పేటలో ఉంటాడు. సో ఇతనుకి సంబంధించిన కాంటాక్ట్లో ఒకరిని కాంటాక్ట్ చేసినప్పుడు ఇది మా ఫాదర్ నెంబరే అని అతను ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా అతనికి ఫొటోస్ కూడా షేర్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. సో అతని ఫాదరు ఈ మోగు సింగ్ ఎవరైతే ఉన్నారో ఇతను దాదాపు 58 సంవత్సరాలు. ఇతను దూల్పేటలో ఉండి సర్టన్ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ ముగ్గురు అక్యూజుల్లో షేక్ గౌజ్ అండ్ సయ్యద్ షోయబ్, వీళ్ళిద్దరు కూడా మెయిన్ A1 అండ్ A2 అక్యూజులు. తర్వాత ఎండి ఇలియాస్, ఇతను ఈ జైలో బాడీని తరలించడానికి ఉపయోగించినటువంటి జైలో వెహికల్ అయితే ఉందో దాన్ని నడిపినటువంటి డ్రైవరు, వీళ్ళిద్దరికి కూడా అసిస్ట్ చేశాడు. సో ఇందులో వీళ్ళ యొక్క చరిత్రను చూస్తే ఈ షేక్ గౌజ్ అనే అతను 43 ఇయర్స్ చిలకలగూడలో ఉంటున్నాడు. సయ్యద్ షోయబ్ కూడా ఇతను కూడా 32 ఇయర్స్, ఇతను కూడా చిలకలగూడ. ఎండి ఇలియాస్, వీళ్ళందరి ఇల్లు కూడా ముగ్గురు అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు అఫెండర్స్ ఇల్లు కూడా పక్కపక్కనే దగ్గరలో ఉన్నాయి. సో వీళ్ళకు ద మోటివ్ బిహైండ్ దిస్ మర్డర్ ఏంటి అంటే ఈ మోగు సింగ్ అనే అతను వీళ్ళ కుటుంబానికి ఏదో బ్లాక్ మ్యాజిక్ చేసి మా దగ్గర మాకు ఈ బిజినెస్లో లాస్ చేయడము, తర్వాత మా భార్యకు తర్వాత పిల్లలకు అందరికి కూడా ఆరోగ్యము చెడిపోయేటట్లు చేస్తున్నాడు అనేది ఒక ఏమంటారు బిలీఫ్ తోటి ఇతన్ని ఎట్లైనా ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో మొన్న ఫస్ట్ రోజు ఈవినింగ్ 4:30కు ఇతన్ని కాల్ చేసి అతన్ని చిలకలగూడ ఏరియాకు పిలిపించడం జరిగింది. ఆ చిలకలగూడ ఏరియాకి ఈ షోయబ్ అనే వ్యక్తి తన 2 వీలర్ మీద తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఈ గౌస్ అనే అతను ఒక రాడ్ కన్సీల్ చేసుకొని వచ్చేసి రాడ్ తోటి తలపైన కొట్టడం జరిగింది. ఇదంతా కూడా మనకు CCTV ద్వారా కూడా తెలిసింది. వీడియో ఫుటేజ్ అన్ని కూడా మనము టేకప్ చేసినాము. అవన్నీ ఎవిడెన్స్ కూడా ప్రాపర్గా పెట్టేసి వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి మనము ఈ అక్యూజ్డ్ పర్సన్స్ నుంచి ఒక మహీంద్రా జైలో కారు, 2 బైక్స్, తర్వాత ఒక ఐరన్ రాడ్, ఒక కత్తి అండ్ A1 A2 యొక్క డ్రెస్ అంటే బ్లడ్ స్టెయిన్స్ పడ్డటువంటి డ్రెస్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళ నేర చరిత్రను పరిశీలించినట్లయితే A1 అనే అతను ఒక థెఫ్ట్ కేసులో మైలార్దేవ్పల్లి PS లిమిట్స్లో 2011లో ఒక థెఫ్ట్ కేసులో ఇన్వాల్వ్ అయినాడు. తర్వాత A2 అనే అతను ఒక ఓన్లీ A1 2 కేసులలో బంజారాహిల్స్లో కూడా ఒక కేసులో లాస్ట్ ఇయర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో వీళ్ళ ముగ్గురిని కూడా అంటే మనకు మర్డర్ కేసులో వితిన్ 48 అవర్స్లోనే వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తూ ఉన్నాము. దీనికి సహకరించినటువంటి అంటే దీనికి వీళ్ళని పట్టుకోవడంలో కృషి చేసినటువంటి SHO
OU and DI, OU, Task Force Inspector and his team, Nallakunta Inspector and his team, under the leadership of ACP Sultan Bagar and our additional DCP. They are well done. The team కూడా suitable reward కూడా ఇవ్వడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని కేజీ సత్రం కొండపై వెలిసిన శ్రీ పార్వతీ సమేత సిద్ధేశ్వర స్వామి వారికి బుధవారం కార్తీక దీపం సందర్భంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండపై కార్తీక దీపం వెలిగించారు. స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. समर्पयामि धूपदीपनिवेद्यं समर्पयामि धूपं दर्शयामि आवायामि आसनं समर्पयामि आधोवद्यं समर्पयामि ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ओम सर्वे దివ్యాంగులకు అండగా ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇటీ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి 50 కోట్ల రూపాయలు కేటాయించడం అయిందని, బాధితుల ఆశ్రమ పాఠశాలల్లో వచ్చే సంవత్సరం ఇంటర్ తరగతుల ప్రారంభం చేయనున్నట్లు తెలియజేశారు. ఇటు నేపథ్యంలో విద్యార్థులకు సైన్ లాంగ్వేజ్ తో నిపుణుల బోధన, ఇందిరమ్మ ఇళ్లలో 5% కోటా, ఆర్టీసీ బస్సు పాసుల సమస్య త్వరలో పరిష్కారం హామీ ఇచ్చారు. ఇటు కార్యక్రమంలో దివ్య దృష్టి యూట్యూబ్ ఛానల్ను ఆవిష్కరించారు. ఇటు కార్యక్రమానికి అనిత రామచంద్రన్, శైలజ, నరేందర్ రెడ్డి తదితరులు దివ్యాంగుల ప్రతిభను అభినందించారు. అదేవిధంగా వీధి కుక్కల దాడిలో గాయపడ్డ బాలుడి కుటుంబానికి ఇల్లు, వైద్యం, చదువు బాధ్యతలు ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి తెలిపారు. పాట వస్తుంటే చెవులు ఆ పాట ఏ పాటో తెలియదు, కానీ పాట యొక్క అనుగుణంగా డ్యాన్స్ చేయడం కానీ, అదేవిధంగా కళ్ళు లేని వాళ్ళు, ఆ కళ్ళు లేని వారు ఏ విధంగా డ్యాన్స్ చేయడం మీరు చూస్తున్నారు. అంటే ఎంత గొప్పగా పిల్లలు వాళ్ళకి దివ్య దృష్టి అనే ఒక ఆలోచన పరంగా మీ అందరికీ తెలుసు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారు కళ్యాణ్ గారు మరి వారు దివ్యాంగులకు సంబంధించినటువంటి దివ్య దృష్టి అనే ఒక వెబ్సైట్ తయారు చేసి ఒక గొప్పగా పాట యొక్క మన మొన్న ముఖ్యమంత్రి గారితో లాంచింగ్ చేయడం జరిగింది. ఆ సంగీతం ఒక పాట, ఆ పాట వారు రచించి దివ్యాంగులకు పాట కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా నేను ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్గ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు నేను మరి వారి చేతుల మీదుగా వారికి ఒక దివ్యాంగులకు సంబంధించిన పాట, దివ్యాంగుల పిల్లలు ఏ విధంగా అయితే ట్యూనింగ్ చేసిందో, ఏ విధంగా అయితే రూపకల్పన చేసిందో ఆ పాటను కూడా పెద్ద రేవంత్ రెడ్డి గారు ఆ శాఖ మంత్రిగా నా సొంత జిల్లా కరీంనగర్ జిల్లా, ఈ జిల్లాలో పుట్టి ఈ జిల్లాలో పెరిగి ఈరోజు ధర్మపురి ప్రజల నా అభిమానంతోనే ధర్మపురి లక్ష్మీస్వామి ఆశీస్సులు శాసనసభ్యుగా ఎన్నికై ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో రాష్ట్ర మంత్రిగా, దివ్యాంగుల శాఖ మంత్రిగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున మా దివ్యాంగులకు సంబంధించినటువంటి విద్యార్థుల మధ్యలో గొప్పగా ఈ యొక్క ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి మరి పెద్ద ఎత్తున ఈ యొక్క దినోత్సవాన్ని మరి ఈరోజు మరి ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని అమలు చేసినటువంటి మా దివ్యాంగులకు సంబంధించిన మా సెక్రటరీ గారికి, మా అధికారులకు ముఖ్యంగా ఎవరైతే అర్హుతున్న వారికి ఒక్కొక్క జిల్లాకు సుమారు 1000 నుంచి 1500 దివ్యాంగులకు సంబంధించినటువంటి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ వేలాది అప్లికేషన్స్ వస్తే వాటిని షార్ట్ లిస్ట్ చేసుకొని 1000 నుంచి 1500 సెలెక్షన్ చేయడం జరిగింది. అతి త్వరలో కూడా మన స్కూటీస్ కానీ, బ్యాటరీ సైకిల్స్ కానీ వారి పరికరాలు కూడా అందజేయడం జరుగుతుంది. జూనియర్ సౌత్ జోన్ టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్షిప్ అండర్-19 బాలురు కేరళలోని పాలక్కడ్లో డిసెంబర్ 6 నుండి 7 వరకు జరిగింది. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మరియు అంతర్జాతీయ సమన్వయకర్త టెన్నిస్ బాల్ క్రికెట్ సమైక్య
డాక్టర్ ఎండి లతీఫుద్దీన్ మరియు శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ బిట్ల శ్రీనివాస్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ చింతల సంగమేశ్వర్ గుప్తా, ప్రిన్సిపల్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్, శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ కోచ్లు 15 రోజుల శిబిరం శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగింది. కరీంనగర్లో బహుజన కార్మిక సంఘం లేబర్ కోడ్ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పరంగా వచ్చే బెనిఫిట్స్ ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. బహుజన కార్మిక సంఘం అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. అందరూ కూడా బహుజన కార్మికులందరూ కూడా లేబర్ కార్డు తీసుకోవాలి. లేబర్ కార్డు ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్ అంతా కూడా చెప్తాను. మరి లేబర్ కార్డు, ఈ శ్రమ్ కార్డు, హెల్త్ కార్డు, ఆయుష్మాన్ భారత్, పోస్ట్ ఆఫీసు, బ్యాంకు, మరి అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా ఫౌండేషన్, వైద్య ఫౌండేషన్, మరి దాంతో పాటుగా మనకి ఇట్లా వచ్చేటువంటి బెనిఫిట్ అంతా కూడా ఒక్కొక్కటి క్లుప్తంగా చెప్తాను. అయితే ఇదంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. మరి మనకు లేబర్ కార్డు ద్వారా లేబర్ కార్డు ఒక్కసారి చేసుకుంటే 5 సంవత్సరాలు పనిచేస్తుంది. 5 సంవత్సరాలల్లో బిడ్డ పెళ్లి చేసినా, బిడ్డ డెలివరీ అయినా, బిడ్డ పెళ్లి ఇవన్నిటి కూడా 30 పెళ్లికి, డెలివరీకి, కాన్పుకు ఇట్లా 30,000 రూపాయలు వస్తాయి. మరి ఇద్దరు బిడ్డలకు వస్తాయి. మరి దాంతో పాటుగా దెబ్బలు తాకిన రెస్ట్ మీద 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఇప్పుడు ఇస్తారు. అంతకుముందు 2 లక్షల నుంచి 5 లక్షల లోపలే ఉండే, ఇవాళ 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఇస్తారు. మరి దాంతో పాటుగా సాధారణ మరణం 1,30,000 ఉన్నదాన్ని ఇలా 2 లక్షలు ఇస్తారు. మరి దాంతో పాటుగా 6,30,000 ఉన్నదాన్ని ఇవాళ 10 లక్షల రూపాయలు ఇస్తుంది లేబర్ కార్డు ద్వారా. మరి ఇవన్నీ సద్వినియోగం చేసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాం. మరి దాంతోపాటుగా ఈ శ్రమ్ కార్డు, హెల్త్ కార్డు, మరి ఈ శ్రమ్ కార్డు కూడా ఈ శ్రమ్ కార్డు వల్ల ప్రమాదం వల్ల చనిపోతే 2 లక్షలు, నార్మల్గా దెబ్బల దగ్గర ఇస్తుంటే 1,00,000 రూపాయలు. మరి దాంతోపాటుగా ఈ మనకు పోస్ట్ ఆఫీస్ ద్వారా పోస్ట్ ఆఫీస్లో ఒక 700 రూపాయలతో చెల్లిస్తే మనకు 10 లక్షల బీమా ఉంటుంది. 10 లక్షలతో పాటుగా ప్రమాద బీమా. మరి దాంతోపాటుగా మన దెబ్బల దగ్గర ఇస్తుంటే కూడా దానిలో ఒక 5 లక్షల రూపాయలు ట్రీట్మెంట్ కోసం ఇస్తారు. మరి దాంతోపాటుగా బ్యాంకు ద్వారా 40 లక్షల బీమా ఉంటుంది. సంవత్సరానికి 2,000 రూపాయలు మాత్రమే చెల్లించాలి. మరి సంవత్సరానికి 2,000 రూపాయలు చెల్లించినట్టుంటే ప్రమాద బీమా 40 లక్షలు, నార్మల్ డెత్ కింద 2 లక్షలు. మరి ఆ బ్యాంకు ద్వారా కూడా ఎవరికి ఎక్కడ ఏ బ్యాంకు ఉన్నా కూడా మనకు ప్రభుత్వ పరంగా ఉండేటువంటి 12 బ్యాంకులలో ఇవన్నీ కూడా ఉంటాయి. మరి దాంతోపాటుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా ఫౌండేషన్, వైద్య ఫౌండేషన్, మరి ఇతర దేశాలకు పోయినా, ఇతర రాష్ట్రాలు చదువుకున్నా కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా ఫౌండేషన్ ద్వారా 20 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. మరి దాంతోపాటుగా పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, ఎవరికి కానీ, ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు వీళ్ళందరికీ కూడా వైద్యం కోసం కూడా ఒక్కసారి 3 లక్షల రూపాయలు ఇస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వైద్య ఫౌండేషన్ కొడితే సరిపోతుంది. మరి అట్లా నెట్టులు వేస్తుంది. మీకు అందరికీ కూడా ఇవన్నీ తెలవాలనే ఉద్దేశంతో ఇవన్నీ సద్వినియోగం చేసుకుంటారని చెప్పి భావిస్తూ, ఆశిస్తూ, నా పేరు కన్నం లక్ష్మణ్, బహుజన కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుని. జై భీమ్.